మా నాయకుడు బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి అన్న గారు 41 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఘనంగా ఆయనకు జరుపుకోవడం జరిగినది. మరి రితీష్ రెడ్డి అన్న ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేయాలని బద్వేలు ప్రజలు ఆశిస్తున్నారు. మరి రితీష్ రెడ్డి అన్న అంటే ఒక బ్రాండు, బద్వేలు అభివృద్ధికి ఎంతో శ్రీకారం చుట్టిన మన నాయకుడు. మరి బద్వేలు అభివృద్ధి అంటే ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో 110 కోట్ల వాటర్ స్కీము ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం తర్వాత శాంక్షన్ అయింది. అట్టే 30 కోట్లు డ్రైనేజీకి శాంక్షన్ అయింది, 10 కోట్లు సీసీ రోడ్లకు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అంటే ఈరోజు మాకు మున్సిపాలిటీలో 10 కోట్లు సీసీ రోడ్లు వేసినా కానీ 35 వార్డుల్లో అభివృద్ధి జరిగేటట్టు వార్డుకు 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు అవసరాన్ని బట్టి అవసరం ఉందంటే అలా పెట్టడం జరిగింది. గతం ప్రభుత్వంలో 130 కోట్లు వచ్చి కనుక 40 కోట్లు కూడా శాంక్షన్ ఖర్చు పెట్టలేకపోయినారు. ఆ 40 కోట్లు కనుక 2-3 వార్డులు ధనుకులైన నాయకులు కానీ వేసిన తప్పక మామూలుగా చిన్న తప్పకుండా కాడ రోడ్లు వేయకుండా చేసినారు. అది అలాంటి లేకుండా మా రితీష్ రెడ్డి అన్న ఒకటే సిద్ధాంతం చెప్పిండు మాకైతే. ఎక్కడైనా కానీ వైసీపీని కానీ ఇంకోటని కాదు, ఎక్కడ బాగలేని రోడ్లన్నీ పూర్తి చేయాలి. అదేవిధంగా హౌసింగ్ కానీ పింఛన్లు కానీ పార్టీలు ఖచ్చితంగా మన వాళ్ళకి అందరి కనుక ఇప్పించాలి. మన వాళ్ళు అనేది కాకుండా ఎవరు ఉండే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అందరికీ ఇవ్వాలని కనుక చెప్పడం జరిగింది. అదేవిధంగా బద్వేలు మున్సిపాలిటీలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ వేయని సీసీ రోడ్లు ఈ 18 నెలల్లోనే 30 కోట్లు ఎన్ఆర్జీ కింద రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో అయితేనేమి అన్నిగా హౌసింగ్ 2,50,000 రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఒక హౌసింగ్ కనుక ఒక ఇండివిజువల్గా యాన్నే కానీ ఏ వార్డులో కానీ ఏ ఊళ్ళో కట్టుకోవాలి. జగనన్న కాలనీలు కట్టేసి దాంట్లో చాలా స్కామ్ జరిగి 1,80,000 రూపాయలు స్కీమ్ కింద ఇచ్చేసి దాంట్లో 70,000 రూపాయలు బేసం ఇవ్వడానికి శాంక్షన్ చేసి 10 కంటాలు ఎట్టబుల్లో పారిపోయినారు, ఈరోజు లేరు. అదే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్లో ఈ టిక్కో ఇళ్ళని పూర్తి చేసినా కానీ ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేదానికి బుద్ధి పుట్టగా అవి అట్నే మూలన వేశారు. మరి ఈరోజు జగనన్న లేఅవుట్లోకి మేము పైప్ లైన్లు కానీ వాళ్ళు 1,80,000 కాకుండా 50,000 రూపాయలు కనుక అదనంగా బీసీ ఎస్సీలకు 50,000 రూపాయలు ఇచ్చి వాటిని ఇంకా డెవలప్ చేయాలని కనుక ఈ ప్రభుత్వం ముందు చూపుతూ ముందుకుంది. మరి అదేవిధంగా ఆర్ఎంఈలు అయితే 20 కోట్ల వరకు శాంక్షన్ వచ్చినాయి. బద్వేలు అభివృద్ధి కోసం ఆయన ఎంతో సాయశక్తిలో కృషి చేస్తున్నారు. మరి 2019 నుంచి 24 వరకు 1,80,000 రూపాయలు స్కీమ్ కింద వచ్చి స్టీలు సిమెంట్ వచ్చేసి 400 రూపాయలు, స్టీల్ వచ్చేసి 94,000 రూపాయలు ఉంది. ఈ రోజు 2,50,000 రూపాయలు మేము హౌసింగ్ ఇచ్చా ఉన్నా కానీ 50 నుంచి 60,000 స్టీలు, 250 రూపాయల స్టీల్ ఉంది. మరి పేదలకు ఎంత సౌకర్యాలకు మేము చూస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ కింద పెట్టేసి వాళ్ళ సిమెంటు వాళ్ళ స్టీల్లో చేసి స్కామ్ కింద అమ్మేసినారు. మరి ఈ రోజు మేము తెలుగుదేశం కూటమి ప్రతి ఒక్కటి కనుక పేదల కోసమే ఈరోజు పనిచేస్తుంది. బద్వేలు నియోజకవర్గంలో రితీష్ రెడ్డి అన్న కనుక సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆయన ఇట్లాంటి పుట్టినరోజు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.